తెలంగాణ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే గత నెల ఫిబ్రవరి 27వ తేదీన 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును మరియు 500కే గ్యాస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రజాపాలన దరఖాస్తులో జరిగిన కొన్ని పొరపాట్ల వలన చాలామంది ఈ పథకానికి అర్హులు కాకుండా పోయారు. దరఖాస్తు ఫారాల్లో కొంతమంది మీటర్ నంబర్ తప్పుగా రాయడం వలన, మరికొంతమంది గ్యాస్ బుక్ నంబర్ తప్పుగా రాయడం వలన ఈ పథకాన్ని అందుకోలేకపోతున్నారు. ఇలా అర్హులుగా కాకుండా పోయిన వారి కోసం ప్రభుత్వం కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, మున్సిపల్ పరిధిలోని వారికి మున్సిపల్ ఆఫీసులలో, గ్రామ పంచాయతీ పరిధిలోని వారికి ఎంపీడీ ఆఫీసుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు తమ స్థానిక మున్సిపల్ ఆఫీసుకు వెళ్లే ముందు ప్రజాపాలన రసీదు జిరాక్స్ను మరియు కరెంటు బిల్లు జిరాక్స్ను, రేషన్ కార్డు జిరాక్స్ను, ఆధార్ కార్డు జిరాక్సు, గ్యాస్ బుక్ జిరాక్సు, గ్యాస్ తీసుకున్నప్పుడు ఇచ్చిన రసీదు అది ఎంత పాతదైనా సరే అదొక జిరాక్సు మరియు ఫోన్ నంబరు తీసుకొని వెళ్ళగలరు. మీ వివరాలన్నీ అక్కడ ఉన్న స్థానిక సిబ్బంది అన్నీ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ను అందులో ఎంట్రీ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు చెప్పినట్లయితే అక్కడ స్థానిక సిబ్బంది కంప్యూటర్లో మీ డీటెయిల్స్ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మీరు వెంట తీసుకెళ్లిన మీ గ్యాస్ బుక్ నంబర్ను అక్కడి సిబ్బందికి తెలియజేసినట్లయితే మీ గ్యాస్ సబ్సిడీ వివరాలను కూడా కంప్యూటర్లలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గ్రామ పంచాయతీ పరిధిలోని వారు తమ స్థానిక ఎంపీడీఓ ఆఫీస్లో కరెంటు బిల్లు రిసిప్టు, ప్రజాపాలన రిసిప్టు, తెలంగాణ రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబరు, సెల్ ఫోన్ నంబరు మరియు గ్యాస్ నంబరు తీసుకెళ్లినట్లయితే మీ వివరాలని కూడా కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీరితో పాటుగా అర్హులై ఉండి కూడా ప్రజాపాలనలో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వారు మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టణ పరిధిలోని వారు స్థానిక మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలోని వారు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్లో తమ తెల్ల రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, గ్యాస్ బుక్, కరెంటు బిల్లును సబ్మిట్ చేసినట్లయితే త్వరలోనే వారందరి అప్లికేషన్లను పరిశీలించి అతి త్వరలోనే వారికి కూడా పథకాలు అందేలాగా చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడడం తమ బాధ్యత అని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.